Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 11 to 13 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, ఎక్కువగా మర్చిపోకండి, ఎక్కువ కమెంట్స్ పెట్టండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో చాప్టర్ 11లో మనం లీ అనే వాడిని చూస్తాం. అండ్ వాడు ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో జాయిన్ అవ్వడానికి వచ్చాడు యాజ్ ఏ ఇన్వెస్టిగేటర్. అండ్ వీడు ట్రైనింగ్లో ఉన్నప్పుడు వీడు కొన్ని రూమర్స్ వినేవాడు అబౌట్ ఏ ఇన్వెస్టిగేటర్ హూజ్ నేమ్ ఈజ్ ఫ్యాంటమ్. అండ్ ఆ ఫ్యాంటమ్ ఇన్వెస్టిగేటర్ చాలా తోప్ ఆఫీసర్ అంట. అంటే ఫ్యాంటమ్ ఎలాంటి కేసు అయినా సరే ఆర్ ఎలాంటి హాట్ కేసెస్ అయినా సరే సాల్వ్ చేసేవాడంట. అండ్ లాస్ట్కి క్రిమినల్స్ని ఎలాగైనా అరెస్ట్ చేసేవాడంట. అండ్ ఫ్యాంటమ్ది అరెస్టింగ్ రేటు 200% అంట. అండ్ ఫ్యాంటమ్ వల్ల ఇప్పుడు క్రిమినల్స్ అందరు కూడా దొరికిపోయారు. అండ్ ఇంకా వేరే క్రిమినల్స్ క్రైమ్స్ కూడా చేయట్లేదు ఎక్కడ ఫ్యాంటమ్ వచ్చి అరెస్ట్ చేస్తాడని. అండ్ ఇప్పుడు ఈ లీగాడు ఫ్యాంటమ్ ఎక్కడైతే పనిచేస్తున్నాడో, ఏ పోలీస్ స్టేషన్లో అయితే పనిచేస్తున్నాడో అక్కడే వీడు కూడా జాయిన్ అవుతున్నాడు యాజ్ ఏ ఇన్వెస్టిగేటర్. అండ్ అప్పుడే వేరే ఆఫీసర్ వచ్చి లీగాడ్తో అంటాడు, నువ్వే కదా న్యూ ఇన్వెస్టిగేటర్ అని. అండ్ వాడు లీకి కాపీ ఇస్తాడు. అండ్ అప్పుడే లీ ఆఫీసర్తో అంటాడు, కెప్టెన్ నాతో అన్నాడు దట్ ఐ హ్యావ్ టు వర్క్ విత్ ఫ్యాంటమ్ అని అంటాడు. దాంతో ఆఫీసర్ గాడు అంటాడు, మేము యాక్చువల్గా ఆఫీసర్కి ఫ్యాంటమ్ అనే పేరు ఎందుకు పెట్టామంటే ఆ ఆఫీసర్ గోస్ట్ లాగా ఉంటాడు కాబట్టి. అంటే గోస్ట్ అంటే యాక్చువల్ గోస్ట్ లాగా కాదు, గోస్ట్ అంటే ఆ ఆఫీసర్ ఎవరికి తెలియకుండా వచ్చేవాడు అని ఎవరికి తెలియకుండా పోయేవాడు కాబట్టి వీళ్ళు ఆ ఆఫీసర్కి ఫ్యాంటమ్ అని పేరు పెట్టారు. అండ్ వీళ్ళ స్టేషన్లో ఆ పేరు ఇంకా చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ అట్లా వేరే స్టేషన్ వాళ్ళకి కూడా తెలిసిపోయింది. అండ్ అట్లా మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. అండ్ ఆల్సో ఆఫీసర్ గాడు లీ గాడికి ఒక కాపీ ఇచ్చారు కదా, ఆ కాపీ యాక్చువల్గా ఫ్యాంటమ్దే. అండ్ అప్పుడక్కడికి ఫ్యాంటమ్ వస్తాడు. అండ్ ఫ్యాంటమ్ ఎవరో తెలుసా, మన జిన్వు. ఎస్ గైస్, జిన్వు ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు. అండ్ గైస్, ఇప్పుడు జిన్వుది ఏజ్ ఎంతనో తెలుసా, 32 years. అంటే జిన్వు ఇప్పుడు అంకుల్ అయిపోయింది అనమాట. అండ్ తర్వాత జిన్వు లీగడ్ని పట్టుకోబోతాడు. దాంతో లీగడ్కి పడిపోతుంది. అండ్ వాడు అనుకుంటాడు, కొంపదీసి జిన్వు నా మీద కోపంగా ఉన్నాడా నేను తన కాఫీ తాగినందుకని. అండ్ వాడు జిన్వుని అడుగుతాడు, మనము ఎక్కడికి పోతున్నాం అని. దాంతో జిన్వు వాడిని అడుగుతాడు, నువ్వు పోలీస్ ఆఫీసరు ఎందుకయ్యావరా అని. దానికి లీగాడు అంటాడు, నేను బ్యాడ్ గైస్ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసరు అయ్యానని అంటాడు. దాంతో జిన్వు కూడా అంటాడు, నేను కూడా అందుకే పోలీస్ ఆఫీసరు అయ్యాను. అండ్ ఇప్పుడు మనం బ్యాడ్ గైస్ని పట్టుకోవడానికి పోతున్నామని అంటాడు. సో అట్లా కొన్ని రోజులు అయిపోతాయి. అండ్ జిన్వు రోజు లీగాడ్ని పట్టుకోబోయేటాడు టు అరెస్ట్ ద క్రిమినల్స్. దాంతో లీగాడు చాలా అలసిపోతాడు అండ్ ఆఫీస్లోనే పంటాడు. అంటే జిన్వు వాడికి అంతగానం ట్రైనింగ్ ఇస్తున్నాడు, వాడు అంతగానం అలసిపోతున్నాడు అంటే. అండ్ వేరే సైడ్ ఒక అమ్మాయి ఒక ఆఫీసర్తో ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. తను అంటది, జిన్యే సూసైడ్ చేసుకునే అమ్మాయి కాదు, తనని ఎవరో చంపేశారు, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయమని ఆ అమ్మాయి ఆఫీసర్తో అంటూ ఉంటుంది. అండ్ ఆల్సో తను కొన్ని మెసేజెస్ కూడా చూపిస్తుంది. సో యాక్చువల్గా అయితే జిన్యే చనిపోయే 3 hours ముందు తను ఈ అమ్మాయికి మెసేజ్ చేసింది. అవి కూడా హ్యాపీ మెసేజెస్, ఇలాంటి సూసైడల్ ఆర్ సాడ్ మెసేజెస్ కాదు. అండ్ జిన్యే బెస్ట్ ఫ్రెండ్ ఈ అమ్మాయి, అందుకే తను ఆఫీసర్తో ఆర్గ్యూ చేస్తున్నది. బట్ ఆఫీసర్ గాడు అంటాడు, జిన్యే సూసైడ్ చేసుకుంది, మాకు వేరే ఎలాంటి క్లూస్ దొరకలేదని అంటాడు. దాంతో జిన్వు కేసులోకి ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ తను కేసు ఫైల్ మొత్తం చదివేస్తాడు. సో యాక్చువల్గా అయితే జిన్యే బాత్ టబ్లో తన బ్రెస్ట్ కోయేసుకుంది విత్ ఎ నైఫ్. అండ్ ఆ నైఫ్ కూడా దొరికేసింది. అండ్ ఆ నైఫ్ మీద జిన్యే అయితే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అంటే జిన్యేని ఎవరూ చంపలేదు, తను సూసైడ్ చేసుకుంది. బట్ జిన్యే అలాంటి అమ్మాయి కాదు, తను ఎప్పుడు యాక్టివ్గా హ్యాపీగా బ్రైట్గా ఉండే అమ్మాయి. అలాంటి అమ్మాయి సడన్గా ఎందుకు వేసుకుంటుంది. సో అందుకే జిన్వు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేద్దామని అనుకుంటాడు. దాంతో జిన్వు జిన్యే బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడతాడు టు నో మోర్ అబౌట్ డీటెయిల్స్. అండ్ తర్వాత జిన్వు డైరెక్ట్గా జిన్యే ఇంటికి పోతాడు అండ్ బాత్రూంలోకి పోతాడు. అండ్ బాత్ టబ్లో ఇంకా బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి. దాంతో జిన్వు జిన్యే షాడోని ఎక్స్చేంజ్ చేస్తాడు. అండ్ జిన్వు జిన్యేని అడుగుతాడు, నువ్వు సూసైడ్ చేసుకున్నావా అని. దాంతో జిన్యే ఎస్ అని అంటది. దాంతో జిన్వు అడుగుతాడు ఎందుకని. దాంతో జిన్యే రీజన్ చెప్తుంది. అండ్ తర్వాత జిన్వు డైరెక్ట్గా జిన్యే ఫాదర్ వాళ్ళ ఇంటికి పోతాడు. అండ్ వాడితో అంటాడు, నువ్వు నాతో వస్తావా టు టాక్ అబౌట్ యువర్ డాటర్స్ కేస్ అని. దాంతో వాడు వస్తానే అంటాడు. దాంతో జిన్వు విన్ని కేఫ్లోకి పట్టుకుపోతాడు. అండ్ జిన్వు వాడిని అడుగుతాడు, జిన్యే ఎలాంటి స్టూడెంట్, తనని ఎవరైనా హేట్ చేసేవారా ఆర్ లేదా తన మీద ఎవరికైనా గ్రడ్జ్ ఉందా అని అడుగుతాడు. దాంతో వాళ్ళ ఫాదర్ అంటాడు, నో, తను చాలా మంచి పిల్ల, తనని ఎవరు కూడా హేట్ చేయరు ఆర్ చేయలేరు, ఎందుకంటే జిన్యే ఎవరిని హర్ట్ చేయదు కాబట్టి అని ఫాదర్ గాడు అంటాడు. అండ్ ఆల్సో ఫాదర్ గాడు ఏడేశాడు కూడా. బట్ కాకపోతే జిన్యే విడి డాటర్ కాదు, అంటే బయాలజికల్ డాటర్ కాదు, స్టెప్ డాటర్.
అని అప్పుడే జిన్వు వీడికి కొన్ని రికార్డింగ్స్ వినిపిస్తాడు. సో యాక్చువల్గా అయితే వీడు ఇట్లా ఏడుస్తుండు అండ్ ఎక్స్ట్రాలు దొరుకుతుండు, కానీ వీడు యాక్చువల్గా జిన్యేని అబ్యూజ్ చేసేవాడు. అది కూడా జిన్యే చిన్నప్పటి నుంచి. బట్ పెద్దగానాక జిన్యే ఇల్లు మారిపోయింది అండ్ అలా కొన్ని రోజులు హ్యాపీగా ఉండేది. బట్ అప్పుడే ఈ స్టెప్ డాడ్ గాడు మళ్ళీ తనని చూడడానికి పోయేవాడంట. సో వీడి టార్చర్ భరించలేక జిన్యే తన లైఫ్ ఎంజాయ్ చేసుకుంది. సో వీడు బండారం బయటపడినాక వీడు జిన్వుని అడుగుతాడు నీకేం కావాలి అండ్ ఎంత కావాలని. దాంతో జిన్వు నవ్వుతాడు అండ్ వాడితో అంటాడు నువ్వు ఎక్కడన్నావో తెలుసారా నీకు, నువ్వు ఎర్త్ మీద లేవు, ఇది వేరే ఒక వరల్డ్, ఇది నా వరల్డ్, దీన్ని ల్యాండ్ ఆఫ్ డెడ్ అని పిలుస్తారు అండ్ నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవని జిన్వు అంటాడు. అని అప్పుడే వీడికి ఎలుగుతుంది అండ్ వీడికి అస్సలు గుర్తుండదు వీడిక్కడికి ఎలా వచ్చాడని. అండ్ తర్వాత మన షాడోస్ విని వేసి పడేస్తాయి. దాంతో జిన్వుకి థ్యాంక్ యూ అని చెప్తుంది అండ్ ఆల్సో తను జిన్వుని ఒక ఫేవర్ కూడా అడుగుతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ డే జిన్యే బెస్ట్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇస్తాడు. సో యాక్చువల్గా జిన్యే చనిపోయే రోజు తన బెస్ట్ ఫ్రెండ్ ది బర్త్డే అండ్ జిన్యే చనిపోయే ముందు ఈ గిఫ్ట్ ని ర్యాప్ చేసింది. సో ఇదే ఫేవర్ జిన్యేది తన గిఫ్ట్ తన బెస్ట్ ఫ్రెండ్ కి ఇవ్వమని. దాంతో జిన్వు గిఫ్ట్ బెస్ట్ ఫ్రెండ్ కి ఇచ్చేసాడు. దాంతో అమ్మాయి ఏడుస్తుంది అండ్ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా, కాఫీ కప్పు. అండ్ జిన్వు అనుకుంటాడు ఒకవేళ జిన్యే చనిపోకపోతే వీళ్ళిద్దరు బర్త్డే పార్టీ ఎంజాయ్ చేసేవారా ఆ రోజు అని. అండ్ చాప్టర్ 11 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో చాప్టర్ 12 లో మనం జిన్ గారిని చూస్తాం అండ్ వాడు జిన్వుతో అంటాడు నేను జీనాకి ప్రపోజ్ చేసి తనని పెళ్లి చేసుకుంటా అని. అండ్ ఆల్సో జిన్ గాడు ఒక హాస్పిటల్ కూడా పెడదామని అనుకుంటాడు ఫర్ జీనా, ఎందుకంటే జీనా డాక్టరు చదువుకుంటుంది కాబట్టి. దాంతో జిన్వు వాడితో అంటాడు కొంపతీసి ఆ బిల్డింగ్ ది రేటు 30 మిలియన్ వాన్ కాదు కదా అని. దాంతో జిన్ గాడు అంటాడు నీకెలా తెలుసు జిన్వు అని. అండ్ గైస్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా జిన్వుకి రేటు ఎలా తెలుసు అని, మీరే నాకు కమెంట్స్ లో చెప్పండి జిన్వుకి ఎలా తెలుసు అని, అదే మీ హోంవర్క్. అండ్ తర్వాత జిన్ గాడితో అంటాడు నువ్వు జీనా కోసము అట్లా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నీలాగానే ఉండు, నువ్వు మంచోడివి అలానే ఉండు అని అంటాడు. దాంతో జిన్ గాడు జిన్వుని హక్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ తర్వాత జిన్వు తన ఇంటికి పోతాడు. అండ్ గైస్ ఇప్పుడు జిన్వుకి పెళ్ళి అయిపోయింది అండ్ తనకి ఒక కొడుకు కూడా ఉంటాడు. అండ్ తన వైఫ్ ఎవరు మన ఆహిను. అండ్ జిన్వు కొడుకు పేరు సంగ్ సోహో, మనం సోహో అని పిలుద్దాం. అండ్ సోహే కోసం మన ఎగ్రిసు అండ్ బెరుగాడు కొట్టుకుంటారు. లైక్ బెరుకి సంబంధించి సోహేకి స్పోర్ట్స్మెన్షిప్ నేర్పిలంట అండ్ ఇగ్రిస్ కి సంబంధించి సోహే ఎక్కువ చదువుకోవాలంట. దాంతో జిన్వు వీళ్ళిద్దరితో అంటాడు ఫస్ట్ నా కొడుకుని నడవనియండ్రా అని. అండ్ తర్వాత నెక్స్ట్ డే పోలీస్ చీఫ్ జిన్వుని పిలుస్తాడు అండ్ అంటాడు నేను నీకు చెప్పాను కదా హంటర్ జిన్వు, నువ్వు వేరే వాళ్ళ కేసులో ఇన్వాల్వ్ అవ్వదని అంటాడు చీఫ్ గాడు. అండ్ చీఫ్ ఎవడు మన చూయిల్ గాడు. అండ్ ఇప్పుడు వీడు కూడా కొంచెం ముసలుడు అయిపోయిండు. అండ్ దాంతో జిన్వు వాడితో అంటాడు డోంట్ కాల్ మీ హంటర్ అని. బట్ చూయిల్ గాడికి హంటర్ అని పిలవడం మాత్రమే ఇష్టం రేదర్ దెన్ ఇన్వెస్టిగేటర్ కన్నా. అండ్ ఆల్సో చూయిల్ గాడు జిన్వుతో అంటాడు నీకు తెలుసా కొన్ని రోజుల నుంచి జినే వాళ్ళ ఫాదర్ మిస్ అవుతున్నాడని చూయిల్ గాడు అంటాడు. దాంతో జిన్వు అంటాడు నాకెలా తెలుస్తుందని. దాంతో చూయిల్ గాడు అంటాడు వాడి సీసీటీవీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదని. దాంతో జిన్వు అంటాడు వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని. బట్ ఆఫ్ కోర్స్ చూయిల్ గడికి తెలుసు జిన్వు వాడిని లేపేసిందని. బట్ అయినా చూయిల్ గడు జిన్వుని అందుకు పిలవలేదు. చూయిల్ గడు జిన్వుకి ఒక పేపర్ ఇస్తాడు అండ్ అంటాడు గన్ని క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడని. దాంతో జిన్వు డైరెక్ట్ గా గన్ని దగ్గరికి వెళ్ళిపోతాడు అండ్ గన్ని జిన్వుతో అంటాడు తన ఆక్సిజన్ మాస్క్ తీయమని. దాంతో జిన్వు మాస్క్ తీయేస్తాడు అండ్ గన్ని జిన్వుతో అంటాడు ఇట్స్ గుడ్ టు సీ యూ అగైన్ అని. అండ్ యాక్చువల్గా అయితే గన్ని జిన్వు కోసం వెతికిందంట చాలా రోజుల కోసం. దాంతో జిన్వు గన్నితో అంటాడు నేను నిన్న మళ్ళీ హీల్ చేయాలని. దానికి గన్ని అంటాడు నో, నేను చాలా ఇయర్స్ బ్రతికినాను, నేను ఏం చేయాలనుకున్నానో అది చేశాను ఈ 10 years లో బికాస్ ఆఫ్ యూ, నువ్వు నన్ను హీల్ చేయడం వల్ల అండ్ నాకు అది చాలా అని అంటాడు. అండ్ ఆల్సో గన్ని జిన్వుని అడుగుతాడు నాకు హంటర్స్ వరల్డ్ని చూపిమని, ఎందుకంటే గన్ని చూడాలని అనుకుంటాడు తన పాస్ట్ లైఫ్ లో తను ఎట్లా ఉన్నాడని అండ్ జిన్వు ఎట్లా ఉన్నాడని. బట్ జిన్వు చూపేదని అనుకుంటాడు. బట్ ఇది గన్నిది లాస్ట్ రిక్వెస్ట్ కాబట్టి జిన్వు గన్నికి మెమరీస్ చూపించేశాడు. సో ఈ మెమరీస్ ని చూసినాక గన్ని ఏడుస్తాడు ఆనందంతో, ఎందుకంటే తను పాస్ట్ లైఫ్ లో ఫైట్ చేయగలిగాడు కదా అలాంగ్ విత్ జిన్వు అండ్ సమ్ అదర్ యంగ్ హంటర్స్. అందుకే గన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ అట్లా గన్ని చనిపోతాడు యాజ్ అ హీరో హూ సేవ్డ్ అదర్స్ సాక్రిఫైసింగ్ హిమ్సెల్ఫ్ పాస్ట్ లైఫ్ లో. అండ్ తర్వాత జిన్వు వెళ్ళిపోతుంటాడు అండ్ అప్పుడే జిన్వుకి కాల్ వస్తుంది ఫ్రమ్ ఆహిన్. అనంతరం అంటది మన సోహే గాల్లో ఎగురుతుందని. అండ్ ఇట్లా అయింది జిన్వు ఒక పవర్స్ సోహేకి వచ్చినాయి కాబట్టి తను ఎగరికెళ్తుండు. అండ్ జిన్వు ఆహిన్తో అంటాడు నేను సోహేకి ఎగరడం నేర్పిస్తలే అని. అండ్ ఆల్సో జిన్వు అనుకుంటాడు ఆటమ్ సీజన్ రాంగ్ అనే వింటర్ వస్తుంది అండ్ తర్వాత స్ప్రింగ్ వస్తుంది, అట్లనే లైఫ్ లో కూడా బిగినింగ్ ఉంటుంది అండ్ ఎండింగ్ కూడా ఉంటుంది. అండ్ వింటర్ ఇంకా మా ఇంటికి రాలేదని జిన్వు అనుకుంటాడు. అండ్ చాప్టర్ 12 ఇక్కడ ఎండ్ అయిపోతుంది కదా. చాప్టర్ 13 లో మనం బెరుగాని చూస్తాం. అండ్ వాడు అనుకుంటాడు నేను యాంకింగ్ గా ఉన్నప్పుడు
చిన్నప్పుడు నన్ను చూసి అందరూ భయపడేవారు బికాస్ నేను అంత డేంజరస్గా ఉండేవాడిని కాబట్టి. బట్ ఒక్కడు బెరుగని చూసి భయపడలేదు. అండ్ ఒక్కడు ఎవడు మన జిన్బు. అండ్ జిన్బు తర్వాత ఇంకా ఎవరు లేరు బెరుగని చూసి భయపడకుండా. బట్ ఇప్పుడు ఇంకొకడు వచ్చిండు అండ్ వాడు ఎవడు మన సోహోగాడు. అండ్ వాడు బెరుగని చూసి అసలు భయపడ్డు. అండ్ ఇంకా వాడు బెరుగాడు వెనకలే పోతూ ఉంటాడు అండ్ వాడితోనే ఉంటుంటాడు. దాంతో బెరుగాడు అనుకుంటాడు ఎందుకు యంగ్ మొనార్కు నా వెనకల పడుతున్నాడని. దాంతో ఇగ్రిస్ గాడు బెరుగాడితో అంటాడు నువ్వు ఒక యాక్ట్వి, కాకపోతే నువ్వు చాలా పెద్దగా ఉన్నావు, నడుస్తున్నావు, మాట్లాడుతున్నావు, ఎగురుతున్నావు, నిన్ను ఎలాంటి పిల్లడు ఇష్టపడ్డు అని అంటాడు. దాంతో బెరుగాడు అనుకుంటాడు యంగ్ మొనార్క్ నన్ను ఇష్టపడుతున్నాడని. అండ్ తర్వాత బెరుగాడు షాడో వరల్డ్కి పోతాడు. అండ్ మన షాడోస్ అన్ని కలిపి జిన్వు కోసం స్టాచ్యూస్ చేస్తుంటాయి ఫర్ హిస్ 32nd బర్త్డే. బట్ బెరుగాడు కొన్ని చేంజెస్ చేయాలని అనుకుంటాడు స్టాచ్యూలో. దాంతో స్టాచ్యూ చేస్తున్న షాడో గాడు అంటాడు నువ్వు అడుగుతున్న చేంజెస్ చేయాలంటే ఇంకా కొంచెం మ్యాన్ పవర్ కావాలని. దాంతో ఇగ్రిస్ గాడు అంటాడు డీమన్ క్యాసిల్లో ఉన్న డీమన్స్ ని యూజ్ చేసుకోని. అండ్ వేరే సైడ్ ఎర్త్ మీద కొంతమంది అవలగాలు ఉంటారు. సో వీళ్ళు యాక్చువల్ గా ఒక ఆర్గనైజేషన్ లో క్రిమినల్స్. బట్ వీళ్ళ ఆర్గనైజేషన్ డిస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ జిన్బు. అందుకే వీళ్ళు జిన్బు మీద పగ తెచ్చుకోవడానికి జిన్బు ఇంటికి వస్తారు. అండ్ వీళ్ళు ఆహిను అండ్ సోహేని చంపదమని అనుకుంటారు. బట్ అఫ్కోర్స్ మన బెరుగాడు వీళ్ళందరినీ వేసి పడేస్తాడు. అండ్ వేరే సైడ్ షాడో వల్ల డీమెన్స్ అండ్ షాడోస్ కలిపి జిన్వు ఒక స్టాచ్యూని కట్టేస్తారు. బట్ కాకపోతే జిన్వుతో పాటు సోహే స్టాచ్యూని కూడా కట్టేస్తారు. ఇందాక బెరుగాడు చేంజెస్ అన్నాడు కదా, అదే ఈ చేంజ్. అండ్ అప్పుడే బెరుగాడు అనుకుంటాడు ఫ్యూచర్ లో సోహే మన షాడో వరల్డ్ కి వచ్చినప్పుడు సర్ప్రైజ్ అయిపోతాడని. బట్ సోహే ఆల్రెడీ వచ్చేసాడు కూడా షాడో వరల్డ్ కి. దాంతో బెరుగాడు షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత 5 years అయిపోతాయి. అండ్ ఆహిను సోహే స్కూల్ కి పోతుంది ఎందుకంటే టీచరు పిలుస్తుంది కాబట్టి. ఎందుకు టీచర్ పిలిచింది? ఎందుకంటే తను సోహే గాడికి చెప్పింది టు డ్రా హిస్ ఫ్రెండ్స్ పిక్చర్. దాంతో సోహే గాడు బెరుగాడు పిక్చర్ వేస్తాడు. అండ్ నాట్ ఓన్లీ బెరు, సోహే గాడు ఇగ్రిస్ ది అండ్ వేరే షాడోస్ పిక్చర్స్ కూడా వేస్తాడు. అండ్ షాడోస్ తో కలిపి మన జిన్బు అండ్ ఆహిన్ పిక్చర్ కూడా వేస్తాడు. సో ఈ రీజన్ కోసమే టీచరు ఆహిన్ని పిలుస్తుంది ఎందుకట్లా సోహే డ్రాయింగ్స్ వేస్తున్నాడు అబౌట్ మోషస్ అని. అండ్ వేరే సైడ్ జిన్వుకి ప్రమోషన్ వస్తుంది. సో యాక్చువల్గా అయితే జిన్వుకి చాలా సార్లు ప్రమోషన్స్ వస్తాయి. బట్ జిన్వు ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. బట్ ఈసారి జిన్వు దగ్గర ఎలాంటి రీజన్ లేదు కాబట్టి టు రిఫ్యూజ్. అందుకే జిన్వు ఈసారి ప్రమోషన్ యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ తర్వాత జిన్వు ఇంటికి పోతాడు. అండ్ ఆహిను జిన్వుకి డ్రాయింగ్స్ చూపిస్తుంది. దాంతో జిన్వు డ్రాయింగ్స్ ని చూసి నవ్వుతాడు. దాంతో ఆహిన్ అంటది నవ్వకు, మన సోహేని చూసి వేరే పిల్లలు భయపడుతున్నారు అండ్ ఎవరు కూడా మన సోహే దగ్గరికి రావట్లేదు అని కలవట్లేదు. అందుకే మన సోహేకి ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరు. అందుకే టీచరు ఫ్రెండ్స్ డ్రాయింగ్ వేయమంటే మన సోహే షాడో డ్రాయింగ్స్ వేసిండు అని ఆహిన్ అంటది. సో యాక్చువల్గా అయితే పిల్లల దగ్గర ప్యూర్ హార్ట్ ఉంటది కదా కంపేర్ టు అడల్ట్స్. అందుకే వాళ్ళు మొనార్క్ యొక్క పవర్ ని చూడగలుగుతున్నారు ఫ్రమ్ సోహే. అందుకే వేరే పిల్లలు సోహేని అవాయిడ్ చేస్తున్నారు, అంతంతో ఆడుకోవట్లేదు. దాంతో జిన్వు అనుకుంటాడు ఒకవేళ ఇట్లనే కంటిన్యూ అవుతే సోహే ఒక మంచి లైఫ్ బ్రతకలేడు అండ్ సోహే ఒక ఆర్డినరీ లైఫ్ బ్రతకలేడు కాబట్టి. దాంతో జిన్వు ఆయనతో అంటాడు అయితే నేను సోహే లోపల ఉన్న మోనార్క్ యొక్క పవర్ ని సీల్ చేస్తాను సో దట్ సోహే నార్మల్ లైఫ్ బ్రతకాలి కాబట్టి. అది కూడా టెంపరీ మాత్రమే, మొత్తానికి కాదు. జిన్వు సోహే పవర్స్ ని మొత్తానికి సీల్ చేయలేడు ఎందుకంటే సోహేకి ఆ పవర్స్ జెనెటికల్లీ వచ్చినాయి కాబట్టి. అండ్ ఆల్సో జిన్వు షాడో సోల్జర్స్ యొక్క మెమరీస్ ని కూడా తీసేద్దామని అనుకుంటాడు ఫ్రమ్ సోహేస్ మెమరీస్. దాంతో మన బెరుగాడు ఏడిస్తాడు అండ్ వాడు ఫేర్వెల్ చెప్తాడు సోహేకి. బట్ సోహే గాడు పడుకుంటాడు అండ్ మనం వేరే షాడోస్ కూడా ఫేర్వెల్ చెప్పేస్తాయి. అండ్ తర్వాత జిన్వు సోహే మెమరీస్ ని తీసేస్తాడు అండ్ తన పవర్స్ ని కూడా సీల్ చేస్తాడు. అండ్ అలా ఇంకా చాలా ఇయర్స్ అయిపోతాయి. అండ్ సోహే ఇప్పుడు చాలా పెద్దగా అయిపోతాడు చూడొచ్చు మీరు. అండ్ చాప్టర్ 13 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ ఇది చాప్టర్ 11 to 13 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్.